అరే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. షిన్చాన్, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఆలోచించి ఈ అద్భుతమైన ఈ చాక్లెట్ స్విమ్మింగ్ పూల్ని ఇచ్చినందుకు. అబ్బా, వాళ్ళు నాకైతే మాత్రం చాలా చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ వాళ్ళు నా కోసం ఇంత చేశారు, నేను కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. కానీ ధను అన్న షిన్చాన్ దగ్గర ఆల్రెడీ చాక్లెట్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? ఏదో ఒకటి ఆలోచించాలి. సరే, మనం ఇప్పుడు ఏం చేయాలన్నా సరే లాస్ సెంటోస్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి ఐడియా అయినా వస్తుంది. కానీ ఐడియా అంటే నాకేం అర్థం కావట్లేదు. ధను అన్న వాళ్ళ స్విమ్మింగ్ పూల్ ఒక్కటి మాత్రమే చాక్లెట్లా మారింది, వాళ్ళ ఇల్లు అయితే చాక్లెట్లా మారలేదు కదా. సరే, ఇప్పుడు నేనైతే లాస్ సెంటోస్కి వెళ్ళి ఏదో ఒక ఐడియా ఆలోచించి ధను అన్న ఇల్లు మొత్తం చాక్లెట్ హౌస్లా మార్చేయబోతున్నాను. ఇప్పుడు ధను అన్న షిన్చాన్ ఖచ్చితంగా షాక్ అవుతారు. నా కోసం ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి నా కోసం అంత దూరం నుంచి వచ్చి మరి ఇంత హ్యాపీనెస్ చేశారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళని హ్యాపీనెస్ చేయాలి కదా. అందుకే ధను అన్న వాళ్ళ ఇల్లు అయితే మాత్రం మనమైతే ఖచ్చితంగా మార్చేయాలి. అన్నయ్య అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. సరే, ఇప్పుడైతే మన దగ్గర ఒక సూపర్ ఫ్లయింగ్ ఫాస్టెస్ట్ జెట్ అయితే ఉంది. ఈ జెట్తో అయితే మనం స్పీడ్గా వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం వాళ్ళ ఇల్లు చాక్లెట్లా మార్చాలంటే ఎలాగో నాకు అర్థం కావట్లేదే. ధను అన్న వాళ్ళు నా స్విమ్మింగ్ పూల్ని చాక్లెట్లా ఎలా మార్చారో నాకైతే అంత ఐడియా లేదు. ఇప్పుడు ఐడియాలు ఇచ్చేవారు ఎవరబ్బా? నాకంత బ్రెయిన్ కూడా పనిచేయదు. పైగా లాస్ సెంటర్స్లో నాకు అంతగా ఏమి కూడా తెలియదు. సరే, ఇప్పుడు మనకి ఎవరన్నా ఐడియా ఇవ్వాలంటే లెస్టర్ బాబాయ్ అన్నాడు కదా, లెస్టర్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం, ఐడియా ఇస్తాడు. ఓకే, ఫైనల్లీ మనమైతే లాస్ సెంటర్స్కి వచ్చేసాం. నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఆపట్లేదు. ఇప్పుడు నా జెట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం కరెక్ట్గా వెళ్ళి లెస్టర్ మామ ఇంటి దగ్గర ఆగబోతున్నాం. పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలి. ఓకే, ల్యాండ్ మిస్ అవ్వకూడదు, ఏరోప్లేన్ క్రాష్ అవ్వకూడదు. కమాన్. అరే, ఇదైతే మిస్. ఓ మై గాడ్, అయిపోయింది అది. ఓకే, లెస్టర్ మామ ఇల్లు వచ్చేసి లెఫ్ట్లో ఇక్కడే ఉంటుంది. మనం ఇక్కడే కరెక్ట్గా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. కమాన్. ఓకే, ఫైనల్లీ మనమైతే ల్యాండ్ చేసేసాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఓకే, తొందరగా వెళ్దాం. లెస్టర్ ఏం చేస్తున్నాడు? లెస్టర్ 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 నాకు ఒక చిన్న సహాయం చేయాలి. నేను ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ వచ్చాను. నాకు చిన్న సహాయం చేస్తావా ప్లీజ్? ఎందుకంటే ధను అన్న షిన్చాన్ మొన్న మా ఇంటికి వచ్చి నా కోసం చాక్లెట్ స్విమ్మింగ్ పూల్ని తయారు చేసి ఇచ్చారు. అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది గిఫ్ట్ కింద ఇస్తున్నారు. నేను కూడా వాళ్ళకి రిటర్న్లోని ఒక చాక్లెట్ హౌస్లా మార్చేసి వాళ్ళ ఇల్లు మొత్తం చాక్లెట్లా చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎలా అయినా ఒక చిన్న సలహా కావాలి. నువ్వు సలహా ఇచ్చావంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు తెలుసు. మంచి సలహా ఇవ్వు. ఎట్టి పరిస్థితిలో నేనైతే మాత్రం వాళ్ళ ఇల్లు చాక్లెట్ మార్చాలి. అది నీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు చాక్లెట్ లా మార్చింది ఒక చాక్లెట్ బాయ్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నాడు. ఒక మ్యాజికల్ చాక్లెట్ బాయ్ ఉన్నాడు ఈ లాస్ సెంటోస్ లో. తనైతే మాత్రం ఎవరెవరో ర్యాండమ్స్ ఇంటికి వెళ్ళి తను సహాయం చేస్తాడు. తన ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేసినట్లయితే తను ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తాడు. సరే, ఇప్పుడు నేను నీకు సలహా అయితే ఇస్తాను, కానీ అతను ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, ఎప్పుడు వస్తాడో అన్నీ చెప్తాను. నాకైతే మాత్రం నువ్వు ₹1,00,000 ఇస్తావంటే అప్పుడు చెప్తాను. ఓకేనా? ఇస్తావా? అరే లెస్టర్ మామ, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? సరే, ఖాతాలో రాసుకో, ఖచ్చితంగా డబ్బులు పంపిస్తాను. సరే, దయచేసి నాకైతే ఒక హెల్ప్ చేయి. అతను ఎక్కడుంటాడో చెప్పు. నేనైతే అతను ఎలా అయినా పట్టుకోవాలి. అతను ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. అతను ఎటువంటి టాస్క్లు ఇచ్చినా నేను చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. నువ్వు అటు ఇటు తిరగకుండా స్థిరంగా నిలబడితే అప్పుడు చెప్తాను. ఇదిగో ఇక్కడే పక్కనే కనబడుతున్న కొండపైన శిఖరం దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు జపం చెయ్యాలి. చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్ అని పిలుస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా తను ప్రత్యక్షం అవుతాడు. తను చెప్పిన టాస్కులు చెయ్యు. అరే ఏంట్రా, డబ్బులు ఇస్తా వెళ్ళిపోతున్నావు? ఖాతాలో రాసుకోమని చెప్పాను కదా దీనికి. అయ్యో, ఓకే, మనకైతే ఇప్పుడు ఈ పక్కనే ఉన్న శిఖరం పైకి వెళ్ళమన్నాడు. ఆ శిఖరం పైకి వెళ్ళి చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్ అని పిలవాలంట. సరే, మనమైతే పిలుద్దాం. ఖచ్చితంగా ఇది ఫలిస్తుందంటారా? నాకైతే అర్థం కావట్లేదు. సరే, మనమైతే ఏదైనా మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా అవుతుంది. నిజంగా చాక్లెట్ బాయ్ వస్తాడా? అలా పిలిస్తే ఎలా వస్తాడబ్బా? అది ఇంపాసిబుల్. నేను నమ్మలేకపోతున్నాను. కానీ లాస్ ఏంజల్స్లో ఏదన్నా పాసిబులే, ఏదన్నా జరుగుతుంది. సో మనకి లెస్టర్ మామ పైగా ఐడియా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. సో ఇదిగోండి, పక్కనే ఉన్న శిఖరం వచ్చేసి ఇదే. ఈ కొండపైకి వెళ్ళి మనమైతే చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్ అని పిలుస్తూనే ఉండాలంట. సో అప్పుడు మనకి ఖచ్చితంగా అతను ప్రత్యక్షమయ్యి మనకి కావాల్సిన సహాయం అయితే చేస్తాడు. ఊరికనే చేయడు, తను పెట్టిన టాస్క్లు అయితే మనం కంప్లీట్ చేయాలంట. ఆ టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనకి సహాయం చేస్తాడంట. ధను కోసం, షిన్చాన్ కోసం నేను ఖచ్చితంగా ఏదైనా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను. ధను అన్న ఖచ్చితంగా హ్యాపీ అవ్వాలి. ఓకే, ఫైనల్లీ నేనైతే వచ్చేస్తాను శిఖరం పైకి. ఇదే శిఖరం. బండి అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం జపం చేయబోతున్నాం, కొంగ జపం. సో చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్ అని పిలవాలనుకుంటా. సరే, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్. అరే,
చాక్లెట్ బాయ్ అంటే నేనంటే గాల్లోకి తేలాను. ఇది నిజంగానే ఏదో వింతలా ఉంది. నేను గాల్లోకి ఎలా వచ్చానబ్బా? మొదటిసారి ఇలా గాల్లోకి రావడం నాకు విచిత్రంగా ఉంది. సరే మనమైతే పిలుద్దాం. చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, దయచేసి నువ్వు నా ముందుకు రా. నువ్వు నాకు సహాయం చేయాలి. చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, నువ్వు ఏ టాస్క్ చెప్పినా ఏ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు నాకు సహాయం చేయి. చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్. అయ్యా నా నోరు కూడా తిరగట్లేదు. సరే మనం కంటిన్యూస్గా ఫాస్ట్గా చెప్దాం. చాక్లెట్ బాయ్, 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 ఫాస్ట్గా రా చాక్లెట్ బాయ్. ఏయ్ ఎవరిది? ఏయ్ నువ్వే నా చాక్లెట్ బాయ్ అంటే? అరే భలే ఉన్నావు అబ్బా. నేను జెమ్స్ డబ్బాలోని జెమ్స్ తింటా కదా, అలానే ఉన్నావు సేమ్. నువ్వు చూడడానికి టేస్టీగా ఉంటాయేమో, నీకు తినాలనిపిస్తుంది నాకు. ఊరే అంత పని చేయకరా బాబు. అప్పుడు నీకు సాయం చేసినాడు ఎవడు ఉండడు. సరే నువ్వు నన్ను పిలిచావు కదా, కిందకి దిగో. ఇప్పుడు ఏంటి చెప్పు, నీకు ఏంటి ప్రాబ్లం, ఏం కావాలి? అది చాక్లెట్ బాయ్, నేను నీకోసం వచ్చాను. మొన్న మా దన్ను అన్న వాళ్ళకో సహాయం చేసావు కదా, దాంతో పాటు నువ్వు నా ఇంటికి వచ్చి కూడా స్విమ్మింగ్ పూల్ని చాక్లెట్ స్విమ్మింగ్ పూల్లా మార్చావు. ఇప్పుడు నేను మా దన్ను అన్న వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇల్లు మొత్తం చాక్లెట్లా మార్చేయాలని ఉంది నాకైతే. సో ఇప్పుడు నాకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సహాయం చేయాలి. నేనైతే దన్ను అన్న వాళ్ళ ఇల్లు మొత్తం చాక్లెట్లా మార్చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఏ టాస్కులు చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు టాస్కులు ఇవ్వు, నేను చేస్తాను. నువ్వైతే మాత్రం హౌస్ని చాక్లెట్లా మార్చాలంతే. ఓ అంతేనా? సరే ఇప్పుడు నాకైతే మాత్రం చేయగలను, కానీ ఒక చిన్న షరతు. ఇల్లునైతే మాత్రం చాక్లెట్లా మార్చడం కొంచెం టఫ్ విషయం, కానీ నువ్వు అనుకున్న రిజల్ట్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా మీ ధను అన్న షిన్చాన్ హ్యాపీ అవుతారు, నేను ప్రామిస్ చేస్తున్నాను. నువ్వైతే టాస్క్ చేయాలి. ఏదైనా సరే నాకైతే చాక్లెట్తోని వాళ్ళు హ్యాపీ చేయాలని ఉంది. వాళ్ళు ఏం చేసినా హ్యాపీ చేయాలి. సరే టాస్క్ చెప్పు. టాస్క్ వచ్చేసి నువ్వు ఇప్పుడు సెంట్రల్ జైలుకి వెళ్ళాలి. సెంట్రల్ జైల్ లోపల ఒక సూపర్ పవర్ఫుల్ వెపన్స్ కలిగిన ఒక హెలికాప్టర్ ఉంది. అది మామూలు హెలికాప్టర్ కాదు, అది చాక్లెట్ హెలికాప్టర్. ఓకే, అందరికీ అర్థమైంది కదా, ఇదే సెంట్రల్ జైల్ అనమాట. ఈ సెంట్రల్ జైల్లో వచ్చేసరికి సూపర్ వెపన్స్ కలిగిన ఒక హెలికాప్టర్ ఉందంట. ఆ హెలికాప్టర్ని మనం స్టీల్ చేసి ఆ చాక్లెట్ బాయ్ దగ్గర పెట్టాలి. అప్పుడు మనకి ఆ చాక్లెట్ బాయ్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడైతే నాకేం కనబడట్లేదు, కానీ ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. చుట్టుపక్కల అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాడు. ఓరి నాయన, పోలీసులు చాలామంది ఉన్నారు. ఇక్కడైతే మాత్రం నా డ్రోన్కి ఏవి కనబడట్లేదు. అర్రే అదిగోండి చూసారా, అక్కడైతే మాత్రం ఒక చాక్లెట్ హెలికాప్టర్ ఉంది. అర్రే అదిగోండి, మిసైల్స్, వెపన్స్, బుల్లెట్స్ కూడా వస్తాయి దాని నుంచి. దాన్ని అయితే మనం ఎత్తుకొని చాక్లెట్ బాయ్కి ఇవ్వాలి. అప్పుడు చాక్లెట్ బాయ్ మనం అనుకున్నదైతే చేస్తాడనుకుంటా. సరే మనమైతే ఈ టాస్క్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ చేయకూడదు. ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం సెంట్రల్ జైల్లోకి వెళ్ళడమే పెద్ద టాస్క్ అనమాట. సెంట్రల్ జైల్లోకి ఎలా వెళ్తాం? మనకి ఎటువంటి మెయిన్ డోర్స్ అయితే ఉండవు. మెయిన్ డోర్ నుంచి వెళ్ళడం ఇంపాసిబుల్, అని లాక్ చేసి ఉంటాయి. సో నార్మల్గా మనమైతే వెళ్ళలేం, పైకి కూడా ఎక్కడానికి అవ్వదు. సో మనకు ఉన్నది ఒకటే ఒక దారి. ఇక్కడైతే మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి మనమైతే జంప్ చేసి డైరెక్ట్గా సెంట్రల్ జైల్లోకి అయితే వెళ్ళచ్చు. సరే ఒకసారి ట్రై చేస్తాను నేనైతే. ఇక్కడైతే మనకు ఒక స్లోప్ ఉంది. ఈ స్లోప్ని వాడుకొని మనమైతే కమాన్ జంప్. ఎస్ మనమైతే వెళ్తున్నాం. కమాన్, మనమైతే ఫెన్సింగ్ దాటేసాం. అరే గాల్లోనే ఉన్నాం. మరింత పవర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా మనం వెళ్ళి ఆ హెలికాప్టర్ దగ్గర పడాలి. కమాన్, మనమైతే వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం మిత్రమా. పడుతున్నాం. ఎస్ మనమైతే పర్ఫెక్ట్గా పడ్డాం అనమాట. సరిపోయింది. ఇప్పుడైతే మనం ఈ ఫెన్సింగ్, అరే ఇక్కడ అయ్యా పోలీసులు చూసేసారు. రే తొందరగా లగెత్తు. మనమైతే ఇక్కడ ఎవరికి దొరకదు, అస్సలు దొరకదు. దొరికితే మాత్రం మళ్ళీ చట్నీ చేస్తారు, చాలా డేంజర్. మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి లైఫ్ టైంలో అస్సలు వెళ్ళలేం. ఇక్కడ దొరికామంటే మన పని అయిపోయినట్లే. సో మనమైతే ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చాం కాబట్టి సో మనం జాగ్రత్తగా ఎస్కేప్ అవ్వాలి. కానీ ఎస్కేప్ అయితే నేనైతే ఆ చాక్లెట్ హెలికాప్టర్తోనే ఎస్కేప్ అవుతాను. చాలామంది ఉన్నారు. ఓకే మనం వచ్చేసాం. ఎస్ ఫైనలీ వచ్చేసాం. అరే లగెత్తరా రే ఫ్రాంక్లిన్, పద ఫాస్ట్గా పద. మనం లేట్ చేయకుండా తొందరగా లోపలికి వెళ్ళి కూర్చున్నట్లయితే స్టార్ట్ చేస్తే ఇప్పుడు రండి. ఎవరు వస్తారో రండి, దమ్ముంటే పట్టుకోండి. నో ఛాన్స్, ఎవరు పట్టుకునే ఛాన్స్ లేదు. మొత్తానికి మనమైతే చాక్లెట్ హెలికాప్టర్తోని గాల్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా నేరుగా మనమైతే చాక్లెట్ బాయ్ దగ్గరికి వెళ్ళడం మాత్రమే ఉంది. లేట్ చేయకుండా చాక్లెట్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఈ హెలికాప్టర్ని ఇచ్చేసాం అనుకోండి, మనకి టాస్క్ కంప్లీట్ అయిపోయి మనం అనుకున్నట్టుగా ధను అన్న వాళ్ళ ఇల్లు అయితే మాత్రం చాక్లెట్ హౌస్లా
మారిపోతుంది. ఎస్, సో పోలీసులు అయితే మనల్ని వెంట పెట్టట్లే కదా. ఓకే, పోలీస్ సైడ్ నుంచి మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం దీంట్లో ఉన్న బూస్ట్ని ఉపయోగించి ఫాస్ట్గా శిఖరం దగ్గరికి వెళ్తున్నాం. కమాన్ గాయ్స్, ఫాస్ట్గా వెళ్దాం, లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. చాక్లెట్ బాయ్, అరే చాక్లెట్ బాయ్ పొట్టోడా, వచ్చేసాను. మొత్తానికి నువ్వు చెప్పిన టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇదిగో నువ్వు చెప్పిన యుద్ధ హెలికాప్టర్, ఇదిగో దాంతోపాటు చాక్లెట్ హెలికాప్టర్ నువ్వు చెప్పినట్టుగానే కంప్లీట్ చేశాను. చూడు చూడు చూడు, మొత్తానికి మనమైతే టాస్క్ కంప్లీట్ చేసాం. అరే వీడేంటి పలకట్లేదు ఒలకట్లేదు. చూసావా, టాస్క్ కంప్లీట్ అయింది. సరే, మొత్తానికి నువ్వు రెడీ చేసావా? ధను అన్న వాళ్ళ ఇల్లు మొత్తం చాక్లెట్లా మారిందా లేదో చెప్పు. నువ్వు దేనికి అంత సంబరం పడుతున్నావు? అంత తొందరగా మారిపోతుంది అనుకుంటున్నావా? మొన్న మీ ధను అన్న వాళ్ళే మొత్తానికి 4 టాస్కులు చేస్తే కానీ జస్ట్ స్విమ్మింగ్ పూల్ ఇవ్వలేదు. సరే, ఇప్పుడు ఏది అంత సింపుల్గా ఇవ్వను, ఒక టాస్కే చేసావు. ఇప్పుడు నీకు నెక్స్ట్ ఇవ్వబోయే టాస్క్ కొంచెం టఫ్గా ఉండబోతుంది. ఇప్పుడు నిన్ను మా చాక్లెట్ వరల్డ్కి పంపించబోతున్నాను. అక్కడ చాలా చాలా క్యాండీస్ ఉంటాయి. ఆ క్యాండీస్ యొక్క పజిల్స్ అన్ని సాల్వ్ చేయాలి. అంటే అక్కడ నీకు ఒక పెద్ద డేర్ ఉంటుంది. ఆ డేర్ని కంప్లీట్ చేసి మా చాక్లెట్ వరల్డ్ నుంచి నువ్వు తిరిగి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు అనుకున్నది చేస్తాను. ఇదే లాస్ట్ టాస్క్. ఏంటి, మీ క్యాండీ వరల్డ్కి వెళ్ళాలా? అక్కడ చాలా క్యాండీస్ ఉంటాయా? వావ్, అయితే వాటిని తినచ్చు. నేను ఎప్పుడు కూడా క్యాండీస్ వరల్డ్కి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తానేమో, సూపర్గా ఉంటుందేమో. సరే సరే, నేను వెళ్తాను, రెడీగా ఉన్నాను. నువ్వైతే మాత్రం ఆ క్యాండీస్ వరల్డ్ నుంచి ఎస్కేప్ అయిన వెంటనే మా ధను అన్న వాళ్ళ కోసం అయితే మాత్రం అద్భుతంగా చాక్లెట్ ఇల్లు రెడీ చేయాలి. ఓకే, నేనైతే నీకు చెప్పాను మీ ధను అన్న షించాన్ హ్యాపీ అవుతారని. వెనక్కి టెలిపోర్టర్ ఉంది, దానిలోకి ఎంటర్ అవ్వు. గో. ఎక్కడికి వచ్చాను నేను? ఏంటిది? అయ్యా, లాలీపాప్స్ చాలా ఉన్నాయి. అరే ఏంటిది ఇక్కడ? ఐ కాంట్ బిలీవ్ వీఆర్ ట్రాప్డ్ ఇన్ దిస్ ఈవిల్ క్యాండీ షాప్, దిస్ ఈస్ సో క్రేజీ. అరే క్విక్ లెట్స్, అరే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలంట. మనం క్యాండీ యొక్క ఈవిల్ స్టోర్లో చిక్కుకున్నాం. పామో, ఇదేదో కొంచెం కష్టంగా ఉంది. అయ్యా, ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలా? సరే, మనమైతే ఇక్కడ ఉన్న టాస్క్లని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంది, క్లిక్ చేశాను. పామో, ఇప్పుడు ఏం జరుగుతుంది? కొంపదీసి ఈవిల్ చాక్లెట్ వచ్చి మళ్ళీ చంపేస్తుందా ఏంటి? సరే, మనమైతే కంప్లీట్ చేయాలి దీన్ని. అలానే అమ్మే, ఏంటది? ఎదురుగా చూసారా, ఏదో భయంకరంగా ఉంది. ఒకసారి మనమైతే వెళ్దాం. అక్కడ ఏదో భయంకరంగా ఉంది. ఇక్కడ ఎవడో ఉన్నాడు మనిషి, ఇద్దరు ఉన్నారు. వామ్మో, ఇక్కడ మనుషులు కూడా ఉంటారా? వీళ్ళు కూడా క్యాండీ వరల్డ్లో ఆడడానికి వచ్చినట్టుగా ఉన్నారు. వీళ్ళకి కూడా ఏదో కావాలనుకుంటా. ఇక్కడ చూడండి, లాలీపాప్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నా ఫేస్ ఏంట్రా ఇలా అయిపోయింది ఇక్కడ? ఓకే, మనమైతే ఇప్పుడు ఇక్కడ దీనిపైనుంచి జంప్ చేసి వెళ్ళాలనుకుంటా. ఓకే, వావ్, లాలీపాప్స్, ఇవి రియల్ అయిన లాలీపాప్స్. అబ్బా, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత అద్భుతమైన లాలీపాప్స్ని. ఓకే, ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీలా ఉంది. ఇక్కడైతే మాత్రం మనం తప్పించుకొని వెళ్ళాలి. తప్పించేసుకుంటాం ఈజీగా. ఇదబ్బా, పడిపోయామే, మళ్ళీ మొదటికే వచ్చినట్టుగా ఉన్నాం. ఓకే, ఇక్కడికి వచ్చామా? ఇదైతే మనం కరెక్ట్గా చూసుకొని జంప్ చేయాలి. ఇక్కడ నుంచి లాలీపాప్ దగ్గరికి. ఎస్, ఫైనలీ కంప్లీట్ చేసాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి, అయ్యా, కిందైతే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి. అయ్యో, నేను మొదటిసారి చూస్తున్నాను. డైరీ మిల్క్ చాక్లెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. వావ్, అరే ఇదైతే బ్రేక్ అయింది. మనం తినచ్చు అనుకుంటా నచ్చినంత, కానీ ఇక్కడ అబ్బే పడ్డాను రా. అయ్యా, మనమైతే ఆ బ్రేక్ అయిన డైరీ మిల్క్ చాక్లెట్ పైన ఎక్కువసేపు ఉండకూడదు అనుకుంటా. ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి ఎట్టి పరిస్థితిలో, లేకపోతే మళ్ళీ మనకి డేంజర్. ఓకే, చూసారా అది ఎలా బ్రేక్ అయిందో? సో దీనిపైన బ్రేక్ లేదు కాబట్టి ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారా ఎలా ఆడుకుంటున్నాను? మనమైతే ఈజీగా తప్పించేసుకున్నాం. ఎస్, ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదేంటి? అయ్యా, ఇక్కడ జెల్లీ ఉంది. జెల్లీ పై నుంచి జంప్ చేసుకొని వచ్చాను. ఇదేం రకమైన చాక్లెట్? నేను మొదటిసారి చూస్తున్నా. అబ్బా, దానిపైకి మనం కరెక్ట్గా జంప్ చేయాలనుకుంటా. మిస్ అవ్వకుండా చూసుకొని, ఇప్పుడు కూడా మిస్ అయిపోయిందే. సరే, ఈసారి అయితే మాత్రం చూసుకొని పర్ఫెక్ట్గా జంప్ చేద్దాం. అరే ఫ్రాంక్లిన్, నువ్వు ఎలా అయినా చేయగలవు. నేనేంటి ధను అన్నలా మారిపోయాను. ధను అన్న ఇంకా నేను కలిసి అలా అయిపోయాను ఈ వరల్డ్లో అని. సరే, ఇక్కడ ఏదో జిప్ లైన్ ఉంది. వావ్, జిప్ లైన్తో వెళ్తున్నాం. అయ్యో, ఏంటి? కింద పడిపోయానేంట్రా నేను. సరే, నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. సో మనమైతే ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ పడాలి. అరే పడకుండా కిందకి వెళ్ళిపోతున్నాం. ఏంటిది? ఎలా తప్పించుకోవాలి దీని నుంచి మరి? సరే, మళ్ళీ ట్రై చేద్దాం. నాతో పాటు వీళ్ళు కూడా పడిపోతున్నారు. వీళ్ళు కూడా నాకు తెలిసి ఏదో కోరిక కోరినట్టుగా ఉన్నారు చాక్లెట్ మ్యాన్ దగ్గర. సో ఇప్పుడు అర్థమైంది. సో మనం అక్కడికి వచ్చిన వెంటనే జంప్ చేయాలన్నమాట. సరే, ఈసారి మిస్ చేయకుండా ప్రాపర్గా జంప్ చేద్దాం, అప్పుడు కరెక్ట్గా పడతాం. ఫైనలీ మనం జంప్ చేసేసాం. వామ్మో, ఎంత పెద్ద లాలీపాప్స్ ఉన్నాయో చూడండి, చాలా క్యాండీస్ ఉన్నాయి. ఇక్కడ ఎవడో ఉన్నాడు, వీడు ఏం చెప్తాడో చూద్దాం.
ఏ ఇక్కడ ఏదో చెప్తున్నాడు మనకి, మిస్టరీస్ డోర్ అంట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల ఏదో హైడ్ అయి ఉందంట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఆ మిస్టరీ డోర్లో ఏముందో. ఆ ఓరి నాయనా, మిస్టరీ డోర్ అని చెప్పి ఎక్కడికో తోసి పడేశాడు మనల్ని. సరే ఇక్కడ ఎవరున్నారో చూద్దాం. ఇక్కడైతే ప్రశాంత్, అయ్యా ఎన్ని లాలీపాప్స్ ఉన్నాయో, ఇదంతా నాకే, తినేస్తాను మొత్తం నేను. ఎవరా ఓరి నాయనా, లాలీపాప్ని పట్టుకొని మనల్ని వెంట పెడుతున్నాడు. అదిగోండి అక్కడ చిన్నపిల్లల లాలీపాప్తో ఆడుకుంటున్నాడు వాడు, డేంజర్. అయ్యా అయ్యా మళ్ళీ చూశారు. మనం ఇక్కడికి తప్పించుకోవాలి. ఇక్కడ కీ ఉంది. ఎస్ మనకైతే కీ దొరికింది. సూపర్. అమ్మా వస్తున్నాడు. మనం కీ ఓపెన్ చేద్దాం. అమ్మయ్య ఓపెన్ చేసాం. వీడు వస్తున్నాడా? వీడికి మనం కనబడట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి అయి బ్లాక్ అయిపోయింది అనుకుంటా. సూపర్. మనం దగ్గరికి వెళ్దాం. అమ్మో కొడతాడేమో. మనం కిందకి వెళ్ళాలబ్బా, చాలా చాక్లెట్స్ ఉన్నాయి. నాకు ఈ చాక్లెట్స్ కావాలి. అమ్మ ఒకసారి మనం తిందాం. అప్పా ఏమన్నా చాక్లెట్స్ ఇవి సూపర్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఇదంతా మనం తినేద్దాం. అలానే ఇక్కడ జెల్లీ బీర్స్ ఉన్నాయి. సూపర్గా ఉన్నాయిరా బాబు, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇంత మంచి రుచికరమైన టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. సూపర్ రా, ఇది మాత్రం హైలైట్ రా బిందాసు. ఓకే ఇక్కడైతే చాక్లెట్ మ్యాన్ రాలేదు కదా మనల్ని కొట్టడానికి. ఓకే అప్ప ఏమైనా టేస్ట్ ఉన్నాయా? సరే మనకు కావాల్సిన కీ ఇందాకే పట్టుకెళ్ళాం కదా. సరే మళ్ళీ ఇంకొకసారి పట్టుకెళ్దాం. అరే వీడు ఇంకా అక్కడే చూస్తున్నాడు. వాడికి ఇంకా కనబడట్లేదు అనుకుంటా మనం వెనక్కున్నామని. అమ్మయ్య చాక్లెట్స్ అన్ని తిన్నాం. ఇంకా కావాలంటే తినచ్చు. ఇక్కడ ఉన్నా చూడరా రే. వాడికి ఇంకా కనబడట్లేదు. ఎక్కడికి వచ్చా? ఏదో ఇంకో ప్లేస్కి వచ్చినట్టుగా ఉన్నామే. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ కుల్ఫీస్ కూడా ఉన్నాయి. అమ్మ మొత్తం క్యాండీస్. ఎక్కడ చూసుకున్నా క్యాండీస్. కింద క్యాండీ, పైన క్యాండీ, ఫుల్ ఆఫ్ క్యాండీస్. ఓకే ఇప్పుడైతే మాత్రం మనం చూసుకొని వెళ్ళాలి. ఏ మాత్రమైనా కింద పడ్డామంటే మన పని. అమ్మో కింద ఏదో ట్రైన్ వెళ్తున్నట్టుగా వెళ్తుంది చూడండి, ఎంత స్పీడ్గానో. ఇది కూడా మంచి చాక్లెట్లా ఉంది. మనం వెళ్తున్న గొట్టం కూడా. అయ్యా మళ్ళీ తింగరోడు వచ్చాడు చూడండి. ఈ తింగరోడు మళ్ళీ మనకి ఏదో చెప్తాడనుకుంటా. సరే ఇక్కడికి వెళ్దాం. ఏం చెప్తున్నాడు మనోడు ఇప్పుడు చూద్దాం. there are so much candy in here, but we want Mr. Gumball looks nearby. మిస్టర్ గంబుల్ లుక్సా? ఈడేంటో మనకు బాగా హెల్ప్ చేస్తున్నాడే, చాలా మంచోళ్ళ ఉన్నాడు ఈ తెంగరోడు. సరే మనమైతే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓకే ఓరి నాయనా, మిస్టర్ గంబుల్ ఇతనే అనుకుంటా. అయ్యా ఇతనికి ఏమైనా ప్రాణం వస్తుందా ఏంటి? మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే అక్కడేదో యారో మార్క్ చూపిస్తుంది. అమ్మో అక్కడికి ఆమె కూడా వెళ్ళింది. మనం కూడా వెళ్ళి గన్ తీసుకోవాలనుకుంటా. అయ్యా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఒకసారి వెళ్దాం. ఓ మిస్టర్ గంబుల్ నాకేం చేయొద్దు. అమ్మా వస్తున్నాడు. అయ్యా మిస్టర్ గంబుల్ నన్ను ఏం చేయొద్దు. గంబుల్ నో. అయ్యో క్యాండీస్ వదులుతున్నాడు నా పైకి. అప్పా తగిలింది. అయ్యో మనకి తగలద్దు. ఇతను చాలా డేంజర్లో ఉన్నాడు. మన పైన క్యాండీస్ వదులుతున్నాడే. అయ్యో మళ్ళీ ఇంకేదో వదులుతున్నాడు. వామ్మో వద్దు, నాకేం చేయొద్దు. ఇక్కడ గన్ ఉంది, గన్ తీసుకుందాం. ఇప్పుడు గంబల్ నువ్వు నా చేతిలో అయిపోయావు. అమ్మో మేసాల గంబుల్ నా మీదకి వస్తున్నాడు. అయ్యో లేజర్స్ వదులుతున్నాడు. లేజర్స్ అమ్మయ్య తప్పించుకుందాం. ఈసారి అయితే మాత్రం గంబల్ నువ్వు నా చేతిలో అయిపోయావు చూడు. ఇప్పుడు ఇస్తాను అసలైన మడత కాజా. ఊరి నాయనో ఇప్పుడు అది సూపర్. మన దగ్గర నుంచి కూడా కొన్ని క్యాండీస్ వచ్చి గంబుల్ అయితే అమ్మో గంబల్ కూడా మన పైన కొన్ని వదులుతున్నాడు. వామ్మో నాకు వచ్చి తగులుతున్నాయి. అయ్యో మనమైతే కొట్టాలి. మన దగ్గర నుంచి వచ్చిన క్యాండీస్ మొత్తం కొట్టి గంబల్ని బ్లాస్ట్ చేయాలి. అప్పుడే మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం. వామ్మో లేజర్స్ వదులుతున్నాడు. లేజర్స్ నుంచి తప్పించుకోవాలి. గంబల్ అమ్మ వచ్చేస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. అయ్యో దొరికిపోయాను. అయ్యా దొరికిపోయాం. సరే ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా గంబుల్ని అంతం చేయాలి. మళ్ళీ మనం గన్ తీసుకోవాలి. వస్తున్నాడు మిస్టర్ గంబుల్ వద్దు, నన్నేం చేయొద్దు. ఇప్పుడు చూడు నాకు గన్ దొరికింది కదా. అయ్యా నా పక్క వచ్చాడు. వామ్మో జస్ట్ మిస్. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వదులుతాను. ఎస్ మనమైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొడుతున్నాం అనమాట. మీసాల మీద కొట్టినట్లయితే ఫాస్ట్గా చేస్తాడు. వామ్మో ఇక్కడ దాగుందాం, లేకపోతే మనల్ని వచ్చి కొడుతున్నాడు. ఇప్పుడు చూడండి గంబుల్ పని అయిపోయినట్లే. గంబుల్ నా దగ్గరికి వచ్చే లోపే నేను అంతం చేస్తాను. లాస్ట్ ఇంకొక బుల్లెట్ మాత్రం ఉంది. ఆ బుల్లెట్ని కూడా పర్ఫెక్ట్గా కొడదాం. నా పని అయితే లేజర్స్ వదులుతున్నాడు. ఇంకా అయిపోయింది గంబుల్ది పని. బాయ్. ఫైనలీ గంబుల్ అయితే అయిపోయాడు. మొత్తానికి మనం సాధించాం. ఇప్పుడైతే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎక్కడికి తప్పించుకోవాలి? ఎటు వెళ్ళాలి? అరే అక్కడ చూడండి మనకైతే ఒక లేడర్ కనబడుతుంది. ఆ లేడర్ పైకైతే వెళ్ళాలి. సో ఇక్కడైతే ఫైండ్ ఏ లేడర్ అని ఉంది. ఎక్కడుంది లేడరు? ఇక్కడే ఉంది కదా లేడర్ అంటే. ఇప్పుడు ఇంకా ఫైండ్ ఏ లేడర్ అంటే ఎక్కడ నేను ఫైండ్ చేయాలి? దీనైతే అందుకోలేకపోతున్నానే. అరే మనం దాని పైకే వెళ్ళాలి. పైనే ఉంది కదా లేడరు, ఇంకెక్కడ ఫైండ్ చేయాలి? ఆ పైన ఉన్న దాన్ని ఇంకెక్కడ కనిపెట్టాలబ్బా? ఇక్కడ ఏదో చెత్త డబ్బాలు ఉన్నాయి. ఇవి కూడా మనకి ఎటువంటి హెల్ప్ అయితే చెయ్యవు. సో మనకి దగ్గరలో ఏమైనా ఉంటే చూద్దాం. ఒకసారి ఇక్కడ రూమ్ ఉంది. అరే ఇక్కడ చిన్న లేడర్ ఉంది. ఇది సరిపోతుందంటారా?
అరే ఓ మై గాడ్, ఇక్కడ చాలా పెద్ద లేడర్ ఉంది. ఓకే, దీని అయితే తీసుకుందాం మనం. దీని అయితే ఎక్కచ్చు. దీని సహాయంతో మనమైతే పైకి వెళ్ళచ్చు. ఓకే, మొత్తానికి మనకైతే లేడర్ దొరికింది. దీన్ని పర్ఫెక్ట్గా మనమైతే ప్లేస్ చేద్దాం. ఓ కమాన్ కమాన్, ఎస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. పర్ఫెక్ట్గా ప్లేస్ కూడా చేసాం. ఇప్పుడు పైనుంచి ఇక్కడికి వెళ్ళిపోవడమే. మనమైతే ఫైనల్లీ మిస్టర్ గంబుల్ని అటాక్ చేసి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకెవరు వస్తారో ఏంటో. వామ్మో, ఇదైతే మాత్రం చాలా అంటే చాలా స్కేరీ చాక్లెట్ షాప్లా ఉంది. అయ్యా, ఇక్కడ చూడండి అయ్యా, డ్రై ఫ్రూట్ హల్వాలా ఉంది. సూపర్గా ఉంది. లోపల జిమ్స్ కూడా ఉన్నాయి, తినేయచ్చు మనం వీటిని. అబ్బా, తినేద్దాం 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 తినేద్దాం. అరే, మొత్తం ఫాస్ట్గా తినేసాను నేను, కానీ బండ కావలేదే. ఓకే, ఇక్కడైతే కింద ఒక జెల్లీ ఉంది. కిందన పడితే మాత్రం మన పని అయిపోతుంది. ఈ జెల్లీ పై నుంచి జంప్ చేయాలి. మళ్ళీ చేద్దాం. సూపర్ ఉందబ్బా. అబ్బా, ఫైనల్లీ మనమైతే పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపోయాం. సరే, ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్లో గొట్టాలు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయాలి. ఓకే, ఇదేంటి లుక్ డౌనా? లుక్ డౌన్. అమ్మా, నేను కింద చూసుకోలేదబ్బా, అందుకే వాడు రాసినట్టుగా ఉన్నాడు లుక్ డౌన్ అని. సరే, ఈసారి మళ్ళీ మనమైతే ఆ మిస్టేక్ అస్సలు చేయొద్దు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా దీన్ని కంప్లీట్ చేయాలి. కిందన చూసుకొని జంప్ చేయి. అలానే ముందు కూడా మనం కింద చూసుకోవాలి. సో ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయలేం కదా. ఓ, కింద జెల్లీ ఉందా? జెల్లీ పై నుంచి మనం అయితే దీనిపైకి వచ్చేయచ్చు. మిస్ అయిపోయిందిరా. మళ్ళీ ఈసారి అయితే మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. ఎలా అయినా సరే ఈ లెవెల్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈసారి అయితే మాత్రం మనం గివప్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా జంప్ చేసి పైకైతే వచ్చే. ఏంట్రా ఇది, మనకేంటి తలనొప్పి. సరే, ఈసారి చూడండి, మీ నాతో ఉన్నారు కదా, కంప్లీట్ చేస్తాను, ఈజీగా కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, జల్లి పైన జంప్ చేసి ముందుకి వచ్చేసాం. ఫైనలీ కంప్లీట్ అయిపోయింది. ఈ క్యాండీ షాప్ నుంచి తప్పించుకోవడం కొంచెం టఫ్గానే ఉంది, కానీ తొందరగా తప్పించుకోవాలి. ఓకే, మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడైతే క్యాండీస్ అయితే నాకేం కనబడట్లేదు. నో క్యాండీస్ హియర్. నా క్యాండీస్ కావాలి. సరే, ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తున్న కొద్ది మనకైతే క్యాండీస్ వస్తాయి అనుకుంటా. సూపర్. సరే, ఇప్పుడైతే ఒక ప్లేస్లో ఉన్నాం. కింద అయితే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ముళ్ళు ఉన్నాయి. సో ముందు నుంచి హెవీ విండ్ అయితే వస్తుంది. అబ్బా, ఆ గాలి రావడం వల్ల నాకు ఇటువైపు వెళ్తున్నానో అర్థం కావట్లేదు. మనం బ్యాలెన్స్ అవుతూ వెళ్ళాలి. ఆ గాలి ఏమాత్రం ఫోర్స్గా వచ్చినట్లయితే కింద పడతాం. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, వచ్చేసాం. ఎస్, ఫైనల్లీ ఇక్కడైతే బటన్ అయితే ఉంది. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేద్దాం. ఓ, ఈ బటన్ని ప్రెస్ చేయగానే పైకి అయితే మాత్రం విండ్ వస్తుంది. సో పైకి వెళ్తున్నాం. సూపర్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. అరే, ఏమన్నా ఉందా? క్యాండీస్ ఉన్నాయో లేదో చూద్దాం. అరే, ఇక్కడ కూడా క్యాండీస్ లేవు. వామ్మో, ఇక్కడ లేజర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఓకే, మనల్ని అయితే ఇవేం చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. కిందకి వచ్చేసాం. ఇక్కడ ఓహో, క్యాండీస్ మళ్ళీ వచ్చాయి. చాలా చాలా పెద్ద క్యాండీస్. అరే, ఏంట్రా తింగరోడా, ఏంటి ఇక్కడ? దిస్ ప్లేస్ ఈస్ గోనా గివ్ మీ ఏ బ్రాండ్ ఫ్రీజీ, ఇట్స్ టైమ్ టు రేస్. అదేమన్నాడో నాకు అర్థం కావట్లేదు. సరే, అమ్మా, రేసా? ఏయ్, నీతోనేరా రేస్ నాకు. నువ్వు నాతో అస్సలు పెట్టుకోలేవు. నేను ఇండియన్ డ్రైవింగ్ 3Dలోనే కాదు, లాస్ సెంటర్స్లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డ్రైవింగ్. నువ్వు కింగో, నేను కింగో, చూద్దాం. దమ్ముంటే నాతో తలబడు. ఒకవేళ నువ్వు ఓడిపోతే మాత్రం నువ్వు వేస్ట్ ని ఒప్పుకోవాలి. నువ్వు నన్ను ఒక్కసారి క్రాస్ చేసినా కూడా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. నీ వల్ల కాదు, దమ్ముంటే ట్రై చేయరా. కమాన్, రేస్ పెట్టుకుందాం, చూసుకుందాం నువ్వా నేనా. నువ్వు మీ లాస్ సెంటర్స్ లో కింగ్ అవ్వచ్చేమో, మీ ఇండియన్ డ్రైవింగ్ లో కింగ్ అవ్వచ్చేమో, ఇక్కడ కింగ్ నేనే. అప్పుడే పడ్డావు. మళ్ళీ మాటలాడుతున్నావు నా దగ్గర. నీకు చేత కాదు, మళ్ళీ చేత కాని మాటలు మాట్లాడుతున్నావు. అరే, దీని కంట్రోలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. నేను ఎలా కంట్రోల్ చేయగలను? సరే, ఇప్పుడు చూడు, నాకు అర్థం కావట్లేదు. అబ్బా, దీని స్టీరింగ్ కూడా ఎలా కంట్రోల్ చేయాలో చూడండి. అబ్బా, నేనైతే కట్టుగా. అబ్బా, నాకు అర్థం కావట్లేదు. అరే, నేను ఎటు వెళ్తున్నాను? అరే, ఏం జరుగుతుంది అసలు ఇంతకీ? అతనైతే వెళ్ళిపోయాడు. మనమైతే చూసుకుని వెళ్దాం స్లోగా. అరే, నాకు దీని కంట్రోల్స్ అసలు అర్థమే కావట్లేదు బాబాయ్. సరే, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుని వెళ్దాం. ఓకే. అబ్బా, పడిపోయిందబ్బా. నాకు దీని కంట్రోల్స్ అయితే అర్థం కావట్లేదు. రే, నువ్వు గుర్తుపెట్టుకో, నాకు గనక దీని కంట్రోల్స్ ఒక్కసారిగా తెలిసినట్లయితే ఆ తర్వాత నువ్వైతే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతావు. చూడు, ఇప్పుడు నాకు దీని కంట్రోల్స్ కొంచెం అయితే అర్థమయ్యాయి. సో ఇప్పుడైతే మేనేజ్ చేయచ్చు అనుకున్నాను, కానీ పడిపోయాను. సరే, ఈసారి మిస్ చేయొద్దు. నాకైతే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తా అనిపిస్తుంది. ఎందుకంటే దీని కంట్రోల్స్ నాకు అర్థమయ్యాయి. దీని కంట్రోల్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మనం రివర్స్ తిప్పితే రివర్స్ వెళ్తున్నట్టుగా ఉన్నాయి. సరే, ఇప్పుడైతే మనం చూసుకుని వెళ్దాం. అరే, మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుందే. ఈసారి కన్ఫ్యూజన్ లేదు, ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనమైతే దీన్ని క్రాస్ చేయాల్సిందే. కమాన్, వాడు వెళ్ళిపోతున్నాడు. పద, ఫాస్ట్గా పద. మనం చాలా ముందుకు వెళ్ళాలి. వాడైతే ఆల్మోస్ట్ మనం ముందే ఉన్నాడు అనమాట. ఓకే. ఎస్, మనమైతే పర్ఫెక్ట్గా వచ్చాం. ఇప్పుడు చూడండి, జంప్ చేసుకుంటూ స్పీడ్గా. అబ్బా, ఓకే, మొత్తానికైతే నాకు అర్థమైందిరా.
ఇప్పుడు చూడు నేను చూపిస్తాను నేనంటే ఏంటో. ఆ, అంత సీన్ ఉందా? అది చూద్దాం దా. నువ్వా నేనా అని. నువ్వు నా అంత బాగా కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు చూడు. అరే ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు? చెప్పాను కదా నువ్వు కంట్రోల్ చేయలేవని. నువ్వు ఈ ప్రపంచంలోని ఎంత సమయం ఉందో ఆ సమయం మొత్తం వాడినా కూడా నువ్వు నన్ను గెలవలేవు. మాటలు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు కదా, నీకు ఖచ్చితంగా సమాధానం చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాల్సిందే. నాకైతే దీని కంట్రోల్స్ ఆల్మోస్ట్ అర్థమైపోయాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసి ఎలా అయినా దీన్ని దాటించబోతున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అబ్బా, ఇక్కడే వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడే పడిపోతున్నాను. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్దాం. ఎట్టి పరిస్థితిలో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు నేను ఎలా అయినా ఓడిస్తారా? అమ్మా, వీడు కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడే, నాకు పైగా ఇది అలవాట్లేదు. ఓకే, మనమే స్టిల్ ముందున్నాం. ఇదే మెయింటైన్ చేసుకొని మనం వెళ్ళాలి. వాడు నా వెనక్కి వస్తున్నాడు. ఓకే, నాకు అర్థమైంది. దీని యొక్క మూమెంట్ నాకు అర్థమైంది. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఈజీ పీజీ చూసుకొని పద లెట్స్ గో. ఓకే పర్ఫెక్ట్ వచ్చేసింది బాయ్. మనమైతే ఇప్పుడు కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి చాలా స్పీడ్ అయితే బూస్ట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నామో అసలు అర్థం కావట్లేదు, కానీ చాలా స్పీడ్గా వెళ్తున్నాం. మళ్ళీ స్పీడ్ బూస్ట్ వచ్చింది. కమ్ ఆన్ డ్యూడ్, ఓ మై గాడ్, ఏ డన్ అయిపోయిందిరా. నీకంటే ముందే చేశాను. ఊరి నాయనా, వాడి కారు వాడు ఇద్దరు బ్లాస్ట్ అయిపోయింది. మొత్తానికి మనమైతే దీన్ని కంప్లీట్ చేసాం. మనతో ఛాలెంజ్ చేస్తాడా? కానీ నాకైతే మాత్రం చాలా టఫ్ అనిపించింది. వాడు చాలా బాగా రైడ్ చేస్తున్నాడు. ఎక్కడికి వచ్చాం? అరే, ఇక్కడైతే మాత్రం ఎటువంటి క్యాండీసే లేవు అసలు. అంత నార్మల్గా ఉంది. క్యాండీస్ మొత్తం లేకుండా. అరే, ఈడున్నాడు తింగరోడు. తింగరోడా, ఏమైంది ఇక్కడ? వై డిడ్ యూ బ్రింగ్ డౌన్ హియర్? దెర్ ఈస్ నో క్యాండీ ఇన్ దిస్ ప్లేస్. ఇప్పుడు నేను ఏం చేయాలరా? వీడేం చెప్పట్లేదు. క్యాండీ మాత్రమే లేదని చెప్తున్నాడు. క్యాండీ లేదంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? సరే, మనమైతే ఫాలో అవుతూ వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకు ఒక మెట్లు వే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి జంప్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. అబ్బా, మిస్ అయిపోయింది. ఈసారి పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. ఓకే, అరే పైనుంచి అయితే ఒకటి వస్తుంది అబ్బా, దాన్ని చూసుకోవాలి. అదైతే మళ్ళీ క్రష్ చేస్తుంది. ఓకే, నాకు అర్థమైంది. ఓకే, క్రాస్ చేసాం. దీన్ని కూడా తప్పించుకోవాలి. ఆ క్రషింగ్ దానికి దొరికేసాం రా రే. దీనికి అస్సలు దొరకకూడదు అనుకుంటా. సరే, ఇది పైకి వెళ్ళనియండి. అరే, మళ్ళీ అయిపోయాం. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్దాం. ఇది పైకి వెళ్ళింది, డన్, మనం వచ్చేసాం. నెక్స్ట్ అది కూడా పైకి వెళ్ళిన వెంటనే వెళ్దాం. సో ఇప్పుడు కిందకు వచ్చే అవకాశం ఉంది. కిందకి రా. ఇప్పుడు పైకి వెళ్తుంది. కమ్ ఆన్ డ్యూడ్, ఫైనలీ మనం ఇది కూడా కంప్లీట్ చేస్తాం చాలా సింపుల్గా. నైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్పైడర్ వెబ్స్ ఉన్నాయి. ఈ వెబ్ని మనం బ్రేక్ చేయాలనుకుంటా. ఓ సూపర్, ఈజీగా బ్రేక్ చేసాం. ఇక్కడ కూడా చాలా స్పైడర్ వెబ్స్ ఉన్నాయి. బట్ మనం ఎటు వెళ్ళాలి? ఇక్కడైతే మాత్రం ఏదో సంథింగ్ బకెట్ అయితే ఉంది. ఆ బకెట్ని మనం దేనికి యూజ్ చేయాలి? సరే, అదంతా తర్వాత విషయం. కానీ ముందుగా వచ్చేసి మనమైతే ఇక్కడి నుంచి ఎలానే తప్పించుకోవాలబ్బా. ఓకే, ఇక్కడైతే మనకి ఇంకొక వే అయితే ఉంది. ఇక్కడైతే రంపాలు ఉన్నాయి. రంపాలకి తగలకుండా వెళ్ళాలి. అబ్బా, రంపాలకి తగలకుండా వెళ్తున్నాం, కానీ ఇక్కడైతే మాత్రం లావాలో పడిపోతున్నాం అనమాట. లావాలో పడకుండా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి చూసుకొని, అరే అంత డిస్టెన్స్ రావట్లేదు గురు. అంతవరకు మనం ఎలా గెంతుతాం డిస్టెన్స్ రాకుండా? సరే, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. అరే, అంత డిస్టెన్స్ రావట్లేదు. సరే, దాని పక్కన ఇంకేమైనా ఉందో ఒకసారి చూద్దాం. అరే, దాని పక్కన ఒక చిన్న స్టోన్ ఉంది. ఆ స్టోన్ని వాడుకోవచ్చు అనుకుంటా. జంప్ చేయడం మర్చిపోయానే. సరే, మనం ఈసారి జంప్ చేద్దాం. అబ్బా, ఎందుకురా హడావిడి ఎందుకురా? ఈసారి మనమైతే ఫుల్ ఫోకస్డ్గా చేద్దాం. ఇక్కడ రంపాల నుంచి తప్పించుకోవాలి. కమాన్, ఎస్కేప్ అయ్యాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో రంపం ఉంది. సూపర్, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మా, మిస్టర్ గంబుల్. అరే, మిస్టర్ గంబుల్ గమ్ వదులుతున్నాడు. వామ్మో, చూయింగ్ గమ్లా ఉంది. అది చూడండి ఎలా దొల్లుకుంటూ వస్తుందో. అయ్యో, మళ్ళీ వదులుతున్నాడు. వామ్మో, ఎస్కేప్ అవ్వాలి. అయ్యా, జస్ట్ మిస్ డ్యూడ్, లేకపోతే నా పని అయిపోతుండే. సరే, మనమైతే ఇంకొంచెం ముందుకు. అమ్మ, మళ్ళీ వదులుతున్నాడు. అమ్మా, ఎస్కేప్ అయిపోయాం. మిస్టర్ గంబుల్, నువ్వు చాలా డేంజర్గా ఉన్నావు. వామ్మో, మీసాలు చూడండి ఎంత పెద్దగా పెంచాడు మా తాతయ్యలాగా. అయ్యో, మళ్ళీ వదులుతున్నాడు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏదో బటన్ కూడా ఉంది. బటన్ ప్రెస్ చేద్దాం. బటన్ ప్రెస్ చేయగానే వాల్స్ ఓపెన్ అయ్యాయి. ఓకే, ఏంటిది? తెంగరోడు మళ్ళీ ఇక్కడే ఉన్నాడు. ఒరే తెంగరోడా, ఇక్కడేం చేస్తున్నారా నువ్వు? ఏంటిది? రే పిచ్చోడా, ఇంతవరకు ఇక్కడ ఉన్న క్యాండీస్ నీవనుకుంటున్నావు, కానీ నా అసలు రూపం నువ్వు ఇప్పుడు చూస్తావు. ఇప్పుడు నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు. ఇక్కడున్న క్యాండీస్ అన్ని నాకే సొంతం. నిన్ను అంతం చేస్తాను. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. ఏం చేస్తున్నారా? నన్ను బ్లాస్ట్ చేయడానికి చూస్తావా? నీ పని అయిపోతుంది. నేనేరా కంట్రోల్ చేసేది. ఇంతవరకు నా గురించి తెలియక తెంగరోడా అన్నావు కదా.
ఇప్పుడు చూడు. హేయ్, ఏంట్రా ఇప్పుడు చూడు నా మ్యాజిక్ ఎలా పట్టుకుంటా. నన్ను పట్టుకోలేవు. అందరిలో అంత తొందరగా దొరకను. రేయ్, ఇప్పుడు నా మ్యాజిక్ చూడాలి నువ్వు. ఇప్పుడు చూడరా. నా లేజర్ కి దొరికావంటే నీ పని అయిపోతుంది. ఇదెక్కడి ట్విస్ట్ రా మామా. ఇంతవరకు మనం ఇతనే మంచోడు అనుకున్నాం, వీడే చెడ్డోడా. ఈ తింగరోడు అనుకున్నాం, వీడే ఎంత పని చేశాడు. అయ్యా, ఇప్పుడు నువ్వు అయిపోయావరా నా చేతిలో. ఓకే, మొత్తానికి మనం బ్లాస్ట్ చేస్తాం. వీడికి ఏం అవ్వలేదేంటి? అరే, తింగరోడు పైన అలానే ఉన్నాడు. అరే, మళ్ళీ ఇంకా పవర్ యాక్టివ్ చేసుకుని వచ్చాడు. వీడు ఇంకా ఎనర్జీ అయినట్టుగా ఉన్నాడు. వామో, మాయమవుతున్నాడు. అయ్యా, ఈయనైతే ఎలానే కొట్టాలి. అయిపోయాడు తింగరోడా. వామో చాలా స్పీడ్ వదులుతున్నాడు. లేజెస్ తప్పించుకోవాలి. ఓకే, మనమైతే బుల్లెట్స్ వదలాలి. బుల్లెట్స్ని అసలు మిస్ చేయొద్దు. దీన్ని ఎలా అంత చేయాలి. వామో, తింగరోడు అన్న వీడు ఇంత పని చేశాడేంట్రా బాబు. ఓకే లేజర్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు అయ్యో మాయమవుతున్నాడు. వీడు చాలా పవర్స్ తీసేస్తున్నాడు. అమ్మా, అయిపోయావరా నువ్వు నా చేతుల్లో. ఈసారి నేను అంతం చేస్తాను. వామ్మో, మళ్ళీ లేజర్స్. ఓకే, తప్పించుకున్నా, దొరికిపోయాను. ఇంకా నీ ప్రాణాలు ఇక్కడే పోతాయి. ఇప్పుడు నీకు అసలైన చుక్కలు చూపిస్తాను. నువ్వే నన్ను అంతం చేయడానికి చూస్తావా? ఇప్పుడు చూడరా నా ఆట ఎలా ఉంటుందో. అయిపోయావు నువ్వు. ఇక్కడున్న రోబోట్ ని కంట్రోల్ చేసేది ఆ తింగరోడే. వామ్మో, వాడు చాలా డేంజర్. మనకు సహాయం చేస్తున్నట్టుగా చేసి ఇక్కడున్న చాక్లెట్ మొత్తం వాడే పొందాలనుకుంటున్నాడు. మనం దీంట్లో గెలిచి ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అప్పుడు చాక్లెట్ మొత్తం మన సొంతం అవుతుంది. ఓకే, కమాన్. ఇప్పుడు అయిపోయింది తింగరోడు. లాస్ట్ అండ్ ఫైనల్. ఫైనల్లీ మనమైతే కొట్టేసాం. ఇక బ్లాస్ట్ అయిపోయాడు. తింగరోడు కూడా ముక్కలై పడ్డాడు. వామ్మో, ఎంత డ్రామా చేశాడో చూడండి. ఇంతవరకు మన ఫ్రెండ్లా నటించి లాస్ట్కి ఇలా చేశాడు. ఫైనల్లీ మనం విన్ అయిపోయినట్టుగా ఉన్నాం. ఇక్కడున్న చాక్లెట్ మొత్తం మనకే సొంతం. మొత్తానికి మనమైతే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు లేట్ చేయకుండా దీని లోపలికి ఎంటర్ అయితే మనకు వచ్చేసినట్టే. కానీ ఇక్కడైతే మాత్రం మనకి చాక్లెట్ బాయ్ అయితే కనబడట్లేదు. చాక్లెట్ బాయ్ ఎక్కడ ఉన్నాడు? సరే, చాక్లెట్ బాయ్ వచ్చేసి మన కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు అనుకుంటా. సో ఇక్కడైతే కనబడట్లేదు. వావ్, సూపర్ క్యాండీ. ఇక్కడ చాలా మంచి క్యాండీస్ అయితే ఉన్నాయి. మన ఇంటికి వెళ్దాం, అప్పుడు ఇంకా ఎక్కువ క్యాండీస్ వస్తాయి. మన కోసం ఎటువంటి సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందో ఇంటికాడ. సో ఇక్కడైతే టెలిపోర్టర్ ఉంది. ఈ టెలిపోర్టర్లోకి ఎంటర్ అవుదాం. సో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ గో. అరే, వచ్చేసాను నేను. చాక్లెట్ బాయ్, మొత్తానికి అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఒప్పందం ప్రకారం అంతా డన్నా? నేను మాట ఇచ్చానంటే ఆ మాట ప్రకారంగా చేసి తీరుతాను. చెప్పాను కదా, అదిగో అక్కడ బైక్ ఉంది, చాక్లెట్ బైక్. అలా నువ్వు ఇంటికి వెళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నువ్వు చూసి షాక్ అవుతావు. ఖచ్చితంగా మీ ధను అన్న షించాన్ హ్యాపీ అవుతారు. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ చాక్లెట్ బాయ్. ఓకే, చాక్లెట్ బాయ్ మనకైతే చాలా గొప్పగా సహాయం చేశాడు. ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి తొందరగా ధను అన్న దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే. ధను అన్న వస్తున్నాను. ఇంటికాడ ఏదో సర్ప్రైజ్ మన కోసం వెయిట్ చేస్తుంది. చాక్లెట్ బాయ్ మన కోసం ఏదో చేశాడు. అక్కడికి వెళ్ళి మనం చూడాల్సిందే. ఓకే, మొత్తానికి మనమైతే ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే మాత్రం అంత నార్మల్గానే ఉంది. చాక్లెట్ బాయ్ అయితే కనబడట్లేదు. ధను అన్న షించాన్కి ఫోన్ చేశాను. వాళ్ళైతే బయట. అమ్మా బాబోయ్, ఏంట్రా ఇది? నేను ఇల్లే మార్చేస్తాను అనుకుంటే మొత్తానికి సూపర్ కార్స్, సూపర్ హెలికాప్టర్ కూడా ఇచ్చాడు. నేను చెప్పిన బొమ్మ అయితే మాత్రం కొనలేదు. చాక్లెట్స్ అయితే అస్సలు కొనలేదు. తనువన్నా, మన ఇంటి ముందు ఎవరు తనువన్నా? ఇంతమంది కార్స్ పార్క్ చేశారు, హెలికాప్టర్ కూడానా? ఏంటి తనువన్నా, ఇది మొత్తం నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఇది మొత్తం చేశారు? అరే తనువన్నా, చూడడానికి చాక్లెట్ హెలికాప్టర్లా ఉంది, చాక్లెట్ కార్స్లా ఉన్నాయి. తనువన్నా, సేమ్ చాక్లెట్ టేస్ట్. ఒకసారి టేస్ట్ చూడు తనువన్నా, సేమ్ చాక్లెట్ ఇది. ఏం మాట్లాడుతున్నారా? నరాలు కట్ అయిపోయినాయి. చాక్లెట్ టేస్ట్ రావడం ఏంట్రా? సరే, ఒకసారి చూస్తాను. అరే షించాన్, నువ్వు చెప్పినట్టుగానే చాక్లెట్ టేస్ట్ వస్తుందిరా. కార్లు చాక్లెట్ టేస్ట్ రావడం ఏంట్రా? ఇది ఎక్కడ వింతరా బాబు? అర్రే, ఏమన్నా మ్యాజిక్కా? ఒకసారి మళ్ళీ టేస్ట్ చూద్దామండి. షించాన్, నువ్వు చెప్పినట్టుగా చాక్లెట్ టేస్ట్ వస్తుంది. చాక్లెట్, హెలికాప్టర్, చాక్లెట్. కానీ ఇదంతా ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడున్న కార్స్, హెలికాప్టర్ ఎవరైనా తెచ్చిపెట్టారా ఏంటి? అరే, మన స్విమ్మింగ్ పూల్ ఉన్న చాక్లెట్ అయితే మాత్రం మొత్తం తినేసావు నువ్వు. అప్ప ఓరి నాయన, సమయానికి ఎవరో చాక్లెట్ కార్స్ తీసుకొచ్చారు. నీకు ఇంకా ఎంత చాక్లెట్ కావాలరా? అంత చాక్లెట్ తింటే అస్సలు మంచిది కాదు హెల్త్కి. ఓకే, ఇక్కడ చూసుకున్నా. ఓరి నాయనో షించాన్, మన ఇంట్లో ఈ బైక్స్ అన్ని ఎవరు పెట్టారా? పైగా చాక్లెట్ బైక్స్. అరే, నమ్మలేకపోతున్నాను. తనువన్నా, మనం మన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉన్న చాక్లెట్ మొత్తం తినేసాం కదా. అందుకే ఎవరో ఇక్కడున్న చాక్లెట్ బైక్స్ అయితే గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు తినమని. తింటూ మనమైతే మంచిగా రైడ్ చేస్తూ ఎంజాయ్ చేసి తనువన్నా. చూసావా, ఇక్కడ మిల్క్ చాక్లెట్ కూడా ఉంది. వావ్ తనువన్నా, సూపర్గా ఉంది కదా. రే, స్విమ్మింగ్ పూల్ ఉన్న చాక్లెట్ మొత్తం తింది నువ్వు, పైగా ఇప్పుడు నా మీద తోస్తావా నువ్వు? ఏంట్రా, చాలా ఎక్కువ చేస్తున్నావు. కానీ ఇదంతా ఎవరు తీసుకొచ్చారు నాకు అర్థం కావట్లేదు. అరే తమ్ముడు, నువ్వెప్పుడు వచ్చారు ఇక్కడికి?
ఏం జరుగుతుంది? ఏంటిదంతా బైక్స్ ఇవన్నీ? అరే ధనువన్న, మర్చిపోయావా? నువ్వు నాకు చాలా అంటే చాలా సహాయం చేసావు అన్నయ్య. నేను అస్సలు మర్చిపోను. నాకేంటన్నయ్య, నేను అడగకుండా చాక్లెట్ స్విమ్మింగ్ పూల్ని ఇచ్చావు. మా ఇండియన్ డ్రైవింగ్ ట్రీడర్లో ఒక్కడి దగ్గర కూడా లేదు. నా దగ్గర మాత్రం ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను కూడా నీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాను. అందుకే చాక్లెట్ బాయ్ని కలిశాను. చాక్లెట్ బాయ్ చెప్పిన టాస్క్లన్నీ చేసి మొత్తానికి ఇక్కడున్న చాక్లెట్ హెలికాప్టర్స్, చాక్లెట్ బైక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. అన్న, ఇవి ఎంత మంచివంటే సో మన ప్రపంచంలో ఎవరి దగ్గర లేని చాక్లెట్ హెలికాప్టర్, చాక్లెట్ బైక్స్ అండ్ చాక్లెట్ కార్స్ చాలా అంటే చాలా ఖరీదు చేస్తాయి. ధనువన్న, ఇదంతా నీకోసమే. నువ్వు నా కోసం చేసావు. నీ తమ్ముడయ్యాను కదా, నీకోసం ఆ మాత్రం చేయలేనా చెప్పు? అరే, ఇదంతా ఎలా చేయగలిగావురా? ఆ చాక్లెట్ బాయ్ మామూలుడు కాదు. వాడు చాలా కష్టమైన టాస్కులు పెడతాడు. ఎటువంటి టాస్కులు పెట్టాడు నీకు ఇంతకి? ధనువన్న, అదంతా పెద్ద స్టోరీ. నేను ఒక చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే మాత్రం చాలా చాక్లెట్స్ ఉన్నాయి, చాలా క్యాండీస్ ఉన్నాయి. మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకుని వెళ్ళమంటారా? తీసుకుని వెళ్ళు, నేను కూడా వస్తా.